హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఏపీ డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వ పథకాల గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకాల గురించి మన ఎగ్జామ్స్లో ప్రతిసారి బిట్ ఉంటుంది. ఈ ప్రభుత్వ పథకాలు లేనిది బిట్ అంటూ ఉండదు. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక బిట్ దీని నుంచి వస్తుంది. కాబట్టి దీన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఆ ప్రభుత్వ పథకంలో మొదటి పథకం చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ పౌరులందరికీ భృతిని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ పౌరులందరికీ 3,000 రూపాయల వరకు భత్యం అందిస్తుంది. ఈ పథకం సహాయంతో నిరుద్యోగ పౌరులు ఉద్యోగం పొందని వరకు వారి ఖర్చుల కోసం ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేదు. పథకం కింద ఆర్థిక సహాయం ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది. ఈ నిరుద్యోగ వృత్తికి సంబంధించి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలో చూద్దాము. దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఫస్ట్ ఏంది, ఆ దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా నిరుద్యోగ పౌరుడై ఉండాలి. ఎటువంటి ఉద్యోగాలు చేయకుండా ఆ దరఖాస్తుదారుడు నిరుద్యోగ పౌరుడై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అనేది అందించడం జరుగుతుంది. ఈ నిరుద్యోగ భృతులు ఏంది, మెయిన్ నిరుద్యోగులకు ప్రతి నెల 3 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు, వాళ్ళ యొక్క స్టడీస్ కోసం కానివ్వండి, వాళ్ళు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడానికి మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే ప్రతి అభ్యర్థికి కూడా 3,000 రూపాయలు రావడం జరుగుతుంది. దీని యొక్క అర్హత ఏంటంటే మెయిన్ మన రాష్ట్ర పౌరుడై ఉండాలి. ఓకే, రాష్ట్ర పౌరుడై ఉండాలి, అదేవిధంగా నిరుద్యోగి ఉండాలి. తర్వాత రెండవ పథకం చూసుకున్నట్లయితే దీపం పథకం. ఈ పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు, దీపం పథకం కింద ప్రతి ఇంటికి ప్రతి ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తారు. ఇదే దీపం పథకం యొక్క ముఖ్య లక్ష్యము. తర్వాత మూడవ పథకము ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకము. ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకము. ఈ ఉచిత బస్సు పథకంలో గవర్నమెంట్ ఏమేమి సౌకర్యాలు అందిస్తుంది, దాని యొక్క వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను అందించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం క్రింద ఆంధ్ర రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో ఉచితంగా ప్రయాణించడానికి అర్హులు. ఈ పథకం సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తుంది. మహిళా పౌరులు రాష్ట్రంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణించడానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం కింద మన రాష్ట్రంలోని మహిళా పౌరులందరికీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడము. ఓకేనా, ప్రభుత్వ రవాణా వ్యవస్థను ఉపయోగించడంలో మహిళలను ప్రోత్సహించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. తర్వాత 4వ పథకము ఆడబిడ్డ నిధి పథకము. 4వ పథకము ఆడబిడ్డ నిధి పథకము. ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థికంగా అస్థిరమైన మహిళా పౌరులందరికీ 1,500 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుడికి బ్యాంకు ఖాతాకు ఆర్థిక సహాయం నేరుగా బదిలీ చేయబడుతుంది. ఆర్థిక సహాయంతో మహిళా పౌరులు తమ రోజువారీ ఖర్చులకు ఎవరిపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్లోనే డైరెక్ట్గా బదిలీ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక పరంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళే నిలబడాలి, వాళ్ళ ఖర్చులు వాళ్ళే చూసుకోవాలి.
అనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క అర్హత, ఈ ఆడబిడ్డ నిధి పథకంకు ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలోని శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుడు ఆంధ్ర రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా మహిళా పౌరుడై ఉండాలి. తర్వాత ఏంది, దరఖాస్తుదారుడు తప్పకుండా మహిళా పౌరుడై ఉండాలి. తర్వాత దరఖాస్తుదారుడు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవాడై ఉండాలి. దరఖాస్తుదారుడు సమాజంలో ఏంది, ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవాడై ఉండాలి. తర్వాత దరఖాస్తుదారుడు తప్పనిసరిగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. వయసు ఇక్కడ ముఖ్యంగా చూడండి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు మధ్య వయసులోనే ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. తర్వాత ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రాథమిక ఆదేశాలు, అర్హతలు చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు 18 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. తర్వాత ఆ మహిళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి. మహిళ పేరుతో బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలి. ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. పై ప్రాథమిక ఆదేశాలు తప్పకుండా ఉండాలి. ఉన్నవారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. తర్వాత 5వ పథకం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకము. 5వ పథకము తల్లికి వందనం పథకము. ఈ తల్లికి వందనం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 హామీ పథకాల్లో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. ఈ తల్లికి వందనం పథకం కింద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో వయసు పిల్లలకి ఆర్థిక సహాయం అందిస్తుంది. పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులందరికీ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఆర్థిక సహాయంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను పూర్తి చేయవచ్చు. ఈ తల్లికి వందనం పథకం చూసుకున్నట్లయితే పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి కూడా ప్రతి సంవత్సరము 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ ఆర్థిక సహాయం చేయడం వల్ల విద్యార్థి ఆర్థిక ఇబ్బందులు లేకుండా తన విద్యను పూర్తి చేయగలడు. అయితే ఈ తల్లికి వందనం పథకంకు అర్హత ఏందో చూసాం. అర్హతలు: దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ప్రతి పథకానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఓకే, దరఖాస్తుదారుడు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. తర్వాత స్థిరమైన ఆదాయం ఉన్న ఇంటి నుండి దరఖాస్తు రాకూడదు. అంటే స్థిరమైన ఆదాయం అంటే బాగా ఆస్తులు ఉన్నవాడు ఈ పథకానికి అర్హుడు కాదు. తర్వాత ఈ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఉద్దేశించబడింది. ఈ తల్లికి వందనం పథకము ఎవరి కోసం ఉద్దేశించబడింది? ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం మాత్రమే ఇది ఉద్దేశించబడింది. తర్వాత 6వ పథకం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం. ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకము. ఈ పథకం చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది. ఎందుకు ప్రారంభించింది ఈ పథకము? ఆర్థికంగా అస్థిరత ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి. ఈ పథకం కింద ఎంపిక చేసిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వాయిదాలలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఓకే, ఎంత అందిస్తుంది? 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం ఎంపిక చేసిన దరఖాస్తుదారులందరికీ విత్తనాలు, ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారాన్ని కూడా అందిస్తుంది. దీని సహాయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఆర్థిక ఇబ్బందుల గురించి ఆందోళన చెందకుండా తమ వ్యవసాయంపై దృష్టి పెట్టవచ్చు. ఈ పథకానికి అవసరమైన పత్రాలు మనం చూసుకున్నట్లయితే ఏ పత్రాలు మనం కలిగి ఉండాలి చూసినట్లయితే ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కూడా కలిగి ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. భూమి రికార్డులు, మన భూమికి సంబంధించి ఆ పట్టా మన పేరుపై ఉందో లేదో అది కూడా మనకు తెలుసుకోవాలి. అదేవిధంగా చిరునామా రుజువు, అంటే ఆ వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు, ఆ పొలం ఏ ప్రాంతంలో ఉంది అనేది కూడా రికార్డులో ఉండాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆ అభ్యర్థి కలిగి ఉంటే అతనికి
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి సంవత్సరం కూడా దఫాల వారీగా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. తర్వాత అర్హత ప్రమాణాలు. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో నివాసి అయి ఉండాలి. ప్రతి పథకానికి ఇదే వర్తిస్తుంది. తర్వాత దరఖాస్తుదారుడు తప్పనిసరిగా వృత్తిరీత్యా రైతు అయి ఉండాలి. కేవలం ఇది రైతులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి వృత్తిరీత్యా అతని వృత్తి ఏముండాలి, అతను వ్యవసాయం చేస్తూ ఉండాలి, రైతు అయి ఉండాలి అతను. తర్వాత 7వ పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము. ఈ పథకం యొక్క లక్ష్యం ఏమిటో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరత ఉన్న పౌరులు మరియు సీనియర్ సిటిజన్లందరికీ పెన్షన్లు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వృద్ధాప్య పౌరులు, వితంతువులు, నేత కార్మికులు, లింగ మార్పిడి మొదలైన వారందరికీ 4,000 రూపాయల వరకు పెన్షన్ను అందిస్తుంది. వికలాంగులైన దరఖాస్తుదారులందరికీ 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద వచ్చే ఆర్థిక సహాయం దరఖాస్తుదారులకు స్వయంగా ఆధారపడడానికి వాళ్ళు ఈ పథకం అని చాలా వాళ్లకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయలు ఇస్తారు. అదేవిధంగా కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వితంతువులకు, నేత కార్మికులకు, లింగ మార్పిడి చేసుకున్న వారికి, అదేవిధంగా వృద్ధాప్య పౌరులకు ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి 6,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వ్యక్తికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కిడ్నీ, అదేవిధంగా తలసేమియా వ్యాధికి గురైన దీర్ఘకాలిక వ్యాధికి గురై ఉంటారో వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అర్హత ప్రమాణాలు ఏమేమి ఉండాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. ఫస్ట్ వన్ ఇది. తర్వాత దరఖాస్తుదారుడు ఆర్థికంగా అస్థిర పౌరుడై ఉండాలి. ఓకే, తర్వాత దరఖాస్తుదారు కుటుంబం యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10,000 రూపాయలు, అర్బన్ ఏరియాలలో 12,000 రూపాయలకు మించి ఉండకూడదు. ఓకే, దరఖాస్తుదారుడి యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో ఎంత ఉండాలి, 10,000 రూపాయలు. అదేవిధంగా అర్బన్ ఏరియాలలో 12,000 రూపాయలకు మించి ఉండకూడదు వార్షిక ఆదాయం. పై అర్హతలు ఉన్నవారికి తప్పకుండా ఈ ఎన్టీఆర్ భరోసా పథకం అనేది పెన్షన్ అనేది అందిస్తుంది. తర్వాత వేరే పథకం చూసుకున్నట్లయితే చంద్రన్న పెళ్లి కానుక పథకము. తర్వాత పథకం ఏమిటి, చంద్రన్న పెళ్లి కానుక పథకము. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యము ఏందో చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు వివాహం చేసుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన పౌరులలో వివక్షతను తగ్గించడము ఈ పథకాన్ని ప్రారంభించడం యొక్క ప్రధాన లక్ష్యము. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఓబీసీ వర్గానికి చెందిన పౌరులలో వివక్షత తగ్గించడము. తర్వాత చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కులాంతర వివాహాలు చేసుకునే పౌరులందరికీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకాన్ని మొదటగా ఏప్రిల్ 2018లో ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది ఈ పథకాన్ని? మొదటగా ఏప్రిల్ 2018లో ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీలకు 40,000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీలకు ఎంత ఇస్తారు? 40,000 రూపాయలు. వధువు ఎస్సీ, ఎస్టీ వరుడు వేరే వర్గానికి చెందిన వాడైతే 75,000 రూపాయలు ఇస్తారు. బీసీ వరుడు, బీసీ వధువు అయితే 30,000 రూపాయలు. తర్వాత బీసీ వధువు ఇతర వర్గానికి చెందిన వరుడు అయితే 75,000 రూపాయలు. దివ్యాంగ వధువు లేదా వరుడు అయితే అతనికి 1,00,000 రూపాయలు ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకానికి కావలసినటువంటి అర్హత ప్రమాణాలు ఏమిటో చూస్తాము. వధువు మరియు వరుడు తప్పనిసరిగా 18 నుంచి 21 సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. 18 మరియు
21 సంవత్సరాలు అంటే వధువుకి 18 సంవత్సరాలు, వరుడుకు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. దీనికంటే తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకానికి అర్హులు కాదు. రెండోది మనం చూసుకున్నట్లయితే వధూవరులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రెండో ప్రమాణం చూసుకున్నట్లయితే 10వ తరగతి వధూవరులు ఇద్దరు పాస్ అయి ఉండాలి. ఓకే. తర్వాత వధూవరుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో 12,000 పెంచి ఉండకూడదు. వధూవరుల యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 10,000 కంటే మించి ఉండకూడదు. అదేవిధంగా ఈ పట్టణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే 12,000 కంటే మించి ఉండకూడదు, తక్కువగానే ఉండాలి. తర్వాత వేరే అర్హత ప్రమాణం చూసుకున్నట్లయితే వధువు మరియు వరుడి కుటుంబానికి ట్యాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఈ వధువు లేదా వరుడు కుటుంబానికి ట్యాక్సీ లేదా ట్రాక్టర్ తప్ప మిగతా 4 చక్రాల వాహనాలు ఉండకూడదు ఏది కూడా. ఓకే, ట్యాక్సీ ఉండవచ్చు, ట్రాక్టర్ ఉండవచ్చు, వేరే వాహనాలు ఏది కూడా 4 చక్రాల వాహనాలు ఉండకూడదు. తర్వాత వేరే అర్హత ప్రమాణము వధువు కుటుంబం సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించేదారు కాకూడదు. ఆదాయపు పన్ను అంటే ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఎవరు కూడా ఉండకూడదు ఈ పథకానికి అర్హులుగా ఆ కుటుంబంలో. తర్వాత వేరే అర్హత ప్రమాణం చూసుకున్నట్లయితే భార్యాభర్తలలో ఒకరు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి. భార్యాభర్తల్లో ఒకరు తప్పకుండా ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన వారై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ చంద్రన్న పెళ్లి కానుక పథకం అనేది వర్తిస్తుంది. తర్వాత 9వ పథకం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉచిత విద్యుత్ సరఫరా పథకము. ఆంధ్రప్రదేశ్ ఉచిత విద్యుత్ సరఫరా పథకము. ఈ పథకము అదేవిధంగా ఈ పథకం యొక్క లక్ష్యాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ విద్యుత్ బిల్లును తగ్గించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది. ఎన్ని గంటలు? 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకం ఇది. ఈ పథకం కింద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర రైతులందరికీ ఉచిత విద్యుత్ లేదా 9 గంటల విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది. ఈ పథకం సహాయంతో రైతులు పగటిపూట కరెంటు కోతల గురించి ఆందోళన చెందకుండా వ్యవసాయం చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందడానికి అర్హులు. ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఎన్ని గంటల కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది? 9 గంటల కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ పథకానికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి. దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసై ఉండాలి మొదట. తర్వాత దరఖాస్తుదారుడు రైతు లేదా మత్స్యకారుడై ఉండాలి. దరఖాస్తుదారుడు రైతు లేదా మత్స్యకారుడై ఉండాలి. దరఖాస్తుదారుడు ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి చెందిన వ్యక్తి అయి ఉండాలి. తర్వాత దరఖాస్తుదారుడు ఏ వర్గానికి చెంది ఉండాలి? ఎస్సీ, ఎస్టీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వర్గానికి సంబంధించి వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకం అనేది ఆ వ్యక్తికి వర్తిస్తుంది. తర్వాత 10వ పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకము. 10వ పథకము ఎన్టీఆర్ విద్యోన్నతి పథకము. ఈ పథకం అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు చూద్దాము. ఈ పథకం చూసుకున్నట్లయితే విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని ప్రారంభించింది. పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులందరికీ పుస్తకాలు, స్టేషనరీ, వసతి భత్యం మొదలైన వాటి కోసము 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఈ పథకానికి అర్హులైనటువంటి దరఖాస్తుదారులకు 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. పథకం కింద ఆర్థిక సహాయం వివిధ వాయిదాలలో అందించబడుతుంది. దరఖాస్తుదారులు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కోసం వారి ఎంపికను నిర్ధారించడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ 10,000 రూపాయలు కూడా దఫాలు వారీగా విద్యార్థికి అందించడం జరుగుతుంది. ఎందుకు? విద్యార్థికి పుస్తకాలు, స్టేషనరీ, వసతి మరియు భత్యం మొదలగు వాటి కోసము 10,000 రూపాయలు అందిస్తారు. అయితే ఈ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి అర్హత ప్రమాణాలు ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ అర్హత ప్రమాణం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ప్రతి పథకానికి ఇదే అర్హత. ఓకే. తర్వాత రెండో అర్హత చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగార్థి గుర్తింపు పొందిన
విశ్వవిద్యాలయము, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అంటే ప్రభుత్వంచే గుర్తించబడిన విద్యాలయాల్లో మనము డిగ్రీ చేసి ఉండాలి. ఓకే. తర్వాత మనం చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు కుటుంబం వార్షిక ఆదాయం తప్పనిసరిగా 2 లక్షలకు మించి ఉండకూడదు. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం, వాళ్ళ కుటుంబ వార్షిక ఆదాయము 2 లక్షల కంటే మించి ఉండకూడదు. 2 లక్షల కంటే మించితే ఈ పథకానికి అర్హులు కారు వాళ్ళు. తర్వాత వేరే అర్హత చూసినట్లయితే దరఖాస్తుదారుడికి కనీస వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, మరియు గరిష్ట వయస్సు 37 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. కనిష్ట వయసు ఎంత? 21 సంవత్సరాలు. గరిష్ట వయసు ఎంత? 37 సంవత్సరాలు ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉండకూడదు, దీనికంటే తక్కువ ఉండకూడదు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఈ పథకానికి అర్హులు కారు. తర్వాత వేరే అర్హత చూసుకున్నట్లయితే దరఖాస్తుదారులు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి. ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు. తర్వాత 11వ పథకం చూసుకున్నట్లయితే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకము. ఈ పథకం పేరేంది? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము. ఈ పథకం మరియు దీనికి సంబంధించి ఏ రోజు పిల్లలకి ఏ ఆహారం పెడతారో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఓకే. తర్వాత ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సోమవారం విద్యార్థులకు ఏం పెడతారో చూద్దాము. సోమవారము కూరగాయల పలావు, కోడిగుడ్డు కూర, వేరుశనగ, బెల్లం చిక్కి ఇవ్వడం జరుగుతుంది. సోమవారం ఏమిస్తారు? సోమవారం వచ్చి పిల్లలకి కూరగాయల పలావు, కోడిగుడ్డు కూర, వేరుశనగల బెల్లం చిక్కి సోమవారం ఇస్తారు. మంగళవారం ఏమిస్తారో చూద్దాము. మంగళవారము పులిహార, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావ ఇస్తారు. మంగళవారం ఏమిస్తారు? పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగి జావ అనేది మంగళవారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బుధవారం ఏమిస్తారంటే కూరగాయల అన్నము, ఆలు కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చెక్కి ఇవ్వడం జరుగుతుంది. బుధవారం ఏమిస్తారు? కూరగాయల అన్నము, అదేవిధంగా ఆలు కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చెక్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గురువారం ఏమిస్తారంటే సాంబారు, బాత్ లేదా లెమన్ రైస్, టమోటా పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు ఇస్తారు గురువారం. తర్వాత శుక్రవారం ఏం పెడతారంటే పిల్లలకి అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ బెల్లం చెక్కి ఇస్తారు. తర్వాత శనివారం చూసుకున్నట్లయితే ఆకుకూర అన్నము, పప్పుచారు, రాగి జావ, స్వీట్ పొంగల్ అనేది శనివారం పిల్లలకు ఆహారపు మెనూలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఇక్కడ మనము వేరే పథకాలు చూసుకున్నట్లయితే ఓల్డ్ స్కీమ్ నేము, అదేవిధంగా రివైజ్డ్ స్కీమ్ నేము. కొన్ని స్కీమ్స్లకు, కొన్ని పథకాలకు ఆ నేమ్ అనేది మార్చడం జరిగింది, పేరు అనేది మార్చడం జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్లో అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పాత పథకం అదేవిధంగా ఆ కొత్త పథకానికి ఏం పేరు పెట్టాడో ఒకసారి మనం చూద్దాము. ఓకే. ఇక్కడ మనకు పాత పథకాలు చూసుకున్నట్లయితే ఓల్డ్ స్కీమ్ నేము జగనన్న అమ్మఒడి. జగనన్న అమ్మఒడి పథకాన్ని మనము తల్లికి వందనంగా పేరు మార్చడం జరిగింది. జగనన్న అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పథకం కిందగా పేరు మార్చడం జరిగింది. తర్వాత జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా చిత్రాగా మార్చడం జరిగింది. జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా చిత్రాగా పేరు మార్చడం జరిగింది. తర్వాత జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకంగా మార్చడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకంగా పేరు మార్చడం జరిగింది. తర్వాత ఈ స్వేచ్ఛ అనే పథకాన్ని బాలికా రక్షగా మార్చడం జరిగింది. స్వేచ్ఛ అనే పథకాన్ని ఏ విధంగా మార్చారు? బాలికా రక్షగా మార్చడం జరిగింది. మనబడి నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా మార్చడం జరిగింది. మనబడి నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా మార్చడం జరిగింది. తర్వాత జగనన్న ఆనిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చడం జరిగింది. జగనన్న ఆనిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చడం జరిగింది.
ఇక్కడ మనం కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే ఐసీటీ అంటే ఏంది? ఇంతకు ప్రీవియస్ వీడియోస్లో మనం ఐసీటీ గురించి డిస్కస్ చేసాం. ఐసీటీ అంటే ఏమిటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసీటీ అంటే ఏమిటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మనం ఏమంటాము? ఐసీటీ అంటాము. ఆర్టీ 2009 ప్రకారము కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వాటాల ప్రకారము 65% కేంద్రము, 35% రాష్ట్రం అనేది భరించడం జరుగుతుంది. ఆర్టీ 2009 ప్రకారము కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వాటా ఎంత అంటే కేంద్రం వచ్చి 65%, రాష్ట్రం వచ్చి 35% ఆర్థికంగా వాటాను భరించడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు చక్కగా చూసి ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే మీరు ఎగ్జామ్లో చాలా చక్కగా దీనికి సంబంధించి బిట్ వస్తే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.